హల్లెలూయా. దేవుని యొక్క వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. దానికి ముందు దియా ప్రసాద్ గారని మరి ఆయన చాలా మంచి అంటే ఘంటసాల పాటలు పాడడానికి ఒకళ్ళిద్దరు ఉన్నారు. అందులో ఈయన మొదటి నుంచి మంచి సేవకుడు, మంచి మినిస్ట్రీ. ఆయనని ప్రభు పిలుచుకున్నారు. అలాగే కృపాకర్ రావు గారు అని చెప్పి ఒంగోలులో మంచి సీనియర్ దైవజనుడు, ఆయన్ని కూడా ప్రభు పిలుచుకున్నారు. ఇలాగ పెద్దవాళ్ళందరూ కూడా పిలువబడుతూ ఉన్నారు. ఆయన రాకడ అతి సమీపంలో ఉంది. మనందరము కూడా మరి ఎక్కువగా సిద్ధపాటు విషయంలో ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా బలం పొందే సమయం మర్చిపోవద్దు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు రాకడికి ఎత్తబడే గుంపు ఎలాగ ఉండాలి అంటే నూతన జీవపు నడక మనకు కావాలి. నూతన జీవపు నడక. చూడండి, ఈరోజు మన సందేశం నూతన జీవపు నడక. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క నడక గురించి ఒక పత్రిక ఉంది. ఈరోజు ఆ పత్రికలో ఉన్నటువంటి అధ్యాయాల్లో ఉన్నటువంటి వచనాలు తీసుకొని మనం పాఠం నేర్చుకోబోతూ ఉన్నాం. నూతన జీవపు నడక. చెప్పండి మీరందరూ. ఈ నడకను గురించి పౌలు గారు ఎఫెసీ సంఘమునకు బోధించారు. ఎఫెసీ సంఘానికి మరి ఈ నూతన జీవపు నడకను గురించి చక్కని బోధ చేశారు. సో ఈరోజు మరి మనకెందుకు ఇస్తూ ఉన్నాడు ఈ సందేశం? ఒకవేళ మనం ఈ నూతన జీవపు నడక నడవకపోయినట్లయితే ఆయన రాకడికి ఎత్తబడే గుంపులో దేవుని కుటుంబమైన మనం ఉండలేం. అందుకు 10 మంది కన్యకల్లో 5 ఎత్తబడ్డారు, 5 విడవబడ్డారు. ఎత్తబడిన గుంపులో ఉండాలి కానీ విడవబడిన గుంపులో ఉండకూడదు. అనేక మార్లు ఆ విషయాల కొరకు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ యొక్క నడక గురించి మనం ఒక 5 లేకపోతే 7 మన సమయాలను బట్టి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభువుని ఎరగక మునుపు మన జీవితం ఎలాగుంది, ఎరిగిన తర్వాత మన జీవితం ఎలాగుండాలి. ప్రభువుని ఎరగక ముందు మన జీవితం ఎలాగుంది, ఎరిగిన తర్వాత మన జీవితం యొక్క నడక ఎలాగుండాలి. సో అందులో ఎఫెసీయులకి రాసిన పత్రికలో 2వ అధ్యాయం నుంచి మనం మొదలు పెడదాం. 1, 2, 3 వచనాలు పిల్లలు ఎవరైనా చదవాలి. చక్కగా స్లోగా కరెక్ట్ కామా ఉన్న దగ్గర ఆపుతూ మీరు చదివినట్లయితే వింటున్న వారికి ఒక అవగాహన వస్తుంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఈ 3 వచనాలు ఇక్కడ చదివి ఊరుకోవడం కాదు, కానీ మీ ధ్యానంలోనికి వెళ్తేనే పరిశుద్ధాత్ముడు అనేక విషయాలను బట్టి మనల్ని ఇంకా బలపరుస్తాడు. ఆయన ఆత్మ నడిపింపులో ముందుకి మనం కొనసాగలం. సో నూతన జీవపు నడక గురించి మనం నేర్చుకునే ముందు ఈ 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలలో ఏమని చెప్తూ ఉన్నాడంటే, మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. అది మొదటి మాట. ఎలా చచ్చిపోయామండి మనం? అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి ఉన్నటువంటి మన బ్రతుకులలో
2వ వచనంలో అంటున్నాడు, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా సాతానుని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చప్పున మునుపు నడుచుకుండిరి. అంటే సాతానుడి లోకాన్ని నడిపిస్తూ ఉన్నాడు. వాడు నడిపింపులో ఇప్పుడు వరకు మీరు నడుస్తూనే ఉన్నారు అని 2వ వచనంలో ఉంది. 3వ వచనానికి వెళ్ళినప్పుడు, వారితో కలిసి మనం అందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైతమి. అంటే పాత జీవితం అంతా చూపెడుతున్నాడు. అలాగే మనం పాత జీవితం అందరూ ఎలాగ జీవిస్తున్నారు అలాగే జీవించాం. సాతానుడు ఏ రీతిగా మనుషుల్ని మళ్ళించి నడిపిస్తాడో అటువంటి మార్గాలన్నిటి గురించి, అంటే శరీరము యొక్కయు మనిషి యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు అలాగ మనం జీవించాం. ఇప్పుడు 4వ వచనానికి వెళ్దాం. 4, 5 వచనాలు అంటే 1, 2, 3 ఒక భాగం, 4, 5 వచనాలకు వెళ్దాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అది 1, 2, 3 వచనాలు ఈ లోక ధర్మము చప్పున శరీర నడిపింపు లేకపోతే శరీర కోరికలు మనసు యొక్క ఇష్టం చప్పున నడిచాము ఇప్పటి వరకు. 4, 5 వచనాలు ఎప్పుడైనా మనం ఒక పత్రికని ఒక చాప్టర్ని తీసుకున్నప్పుడు దాన్ని విభజించడం అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు 4, 5 వచనాలు ఏమంటున్నాయంటే, అలాగ మీరు జీవించిన అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. అంటే మనం ఏ డబ్బును బట్టి కానీ మన జ్ఞానాన్ని బట్టి కానీ మన క్రియలను బట్టి కానీ రక్షణ సంపాదించుకోలేదు, కానీ కేవలము కరుణా సంపన్నుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి ద్వారా మన అపరాధముల చేత చచ్చి ఉన్నప్పుడు మన ఎళ్ళ చూపిన తన మహాకృప బట్టి రక్షణ పొందాం. ఇప్పుడు మనం 7 రకములైన నూతన జీవపు నడకలు మనం చూస్తాం. ఏంటండి? 7 రకములైన నూతన జీవపు నడకలు. ఏదో నడుతున్నా అంటే యేసయ్యా రండి నేను నడుస్తాను ఏదో పాట ఉంటుంది కదమ్మా, మర్చిపోయారు, ఛానల్ అయిపోయింది, పాడలేదు. యేసు నీవేక ఆరాధనలో నీవు నాతోడు ఉన్నావు అంటే నేను నీతో నడిచి వస్తాను అని ఒక పాట పాడుతూ ఉండేవారు. అసలైంది మర్చిపోతున్నాను, మిగతావన్నీ మీకు జ్ఞాపకం ఉంటున్నాయి. ఇంకా ఇంకా ఉపయోగించండి బుర్ర. అమ్మ పాత పాటలు వద్దురే, ఇది మామూలుగా ఆరాధనలో చూడండి. అది ఏం మీరు అది చెప్పలేదు, అక్కడి నుంచి వచ్చింది. ఎత్తండ్రి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని.
నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. మొట్టమొదట నాటక పేరు సత్క్రియలయందు నడవాలి. ఏ క్రియలమ్మా? ఇంకో మాట ఏదని చెప్పండి. మంచి క్రియలు, నీతి క్రియలు, ప్రేమతో కూడినటువంటి జాలి కనికరముతో కూడినటువంటి కార్యాలు మనము చేయాలి. సత్క్రియలయందు నడవాలి. సత్క్రియలు లేకుండా క్రైస్తవ జీవితం జీవించలేము. చూడండి దానికి ఎంత మంచి మాట ఉందో. అంటే సత్క్రియలు యందు నడవాలి అంటే చాలా ఈజీగా ఉంది మాట్లాడడానికి. చెప్పండి అందరూ, సత్క్రియలు యందు. ఇంకోసారి చెప్పండి. అలాగే ఎన్నిసార్లు అన్నా మనం నడవలేం, ఎన్నిసార్లు మనం అనుకున్నా నడవలేం. ఎందుకంటే సత్క్రియలు లేకుండా క్రైస్తవ జీవితం జీవించలేము అన్నటువంటిది మనలోనికి వస్తేనే కానీ మరి ఆ సత్క్రియలు మనం చేయలేం. క్రైస్తవ జీవితం సత్క్రియలు లేకుండా క్రైస్తవ జీవితం ఆ మాట మనలోనికి వస్తే, మన మనసులోకి, హృదయంలోనికి, ఆలోచనలోనికి, తలంపుల్లోనికి వస్తేనే మనం సత్క్రియలతో కూడినటువంటి జీవితపు నటక నడవగలం. జీవించలేము అనేది మనకి తెలియాలి. ప్రభువులో మరి ఆయన రాకడికి సిద్ధపడుతున్నటువంటి సంఘం ఎలా ఉండాలి, రక్షణ పొందినటువంటి సంఘం, బాప్తిజం తీసుకున్నటువంటి సంఘం, ప్రత్యేకింపబడినటువంటి సంఘం ఎలా ఉండాలి అంటే సత్క్రియలు యందు నడవాలి. 10వ వచనం చదవండి, 2వ అధ్యాయం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి ఎంత చక్కని లోతైన మాట మనకు అక్కడ కనబడుతుందో చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం సృష్టింపబడిందే అందుకంటే. అలాగ మనం నేర్చుకున్నప్పుడే సత్క్రియలతో కూడిన జీవితపు నటక మనం నడవగలం. అంచేతే వాక్యం ఎంత ఇంపార్టెంట్ అంటే చూడండి, దేవుడు కనాను వివాహంలో ఒక అద్భుతం చేశాడు. నేను ఆ పెండ్లి వివాహం కొరకు నిన్న సిద్ధపడుతూ ఉంటే సందేశం, అక్కడ చాలా చక్కని మాట, ఆయన మీతో చెప్పినది. ఎవరన్నారు అది? తల్లి అంది. ఆయన మీతో చెప్పినది అంటే ఆయన మాట. మొట్టమొదటిది ఆయన మాట. ఆ మాట ఏం చేసిందంట? శుద్ధీకరింపబడిన 6 రాతి బాణలు నీళ్లతో నింపబడినప్పుడు దైవ శక్తిని వారు అక్కడ చూశారంట. ఏం చూశారమ్మా? అంటే ఎప్పుడు ఆయన మాట వినేటప్పుడు, ఆ మాట ప్రకారము చేసినప్పుడు ఏమి రిలీజ్ అయిందంట? దైవికమైన శక్తి. దాని తర్వాత ఏమని రాయబడి ఉందంటే అప్పుడు దేవుని నామము మహిమపరచబడి ఉన్నది. మాట వినినప్పుడు, మాట ప్రకారము జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన శక్తిని అనుభవిస్తాం. తర్వాత దేవునికి మహిమకరంగా ఆ సమయమంతా అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో, శిష్యుల జీవితాల్లో, పరిచారకుల జీవితాల్లో, తల్లిలో, అలాగే ఆ యొక్క పెండ్లి యజమాని, పెండ్లి కుమారుడు, అందరు జీవితాల్లో కూడా దేవుని మాట ఒకరు వినడం ద్వారా శక్తి, దైవికమైన శక్తిని అక్కడ చూశారు.
దేవుని యొక్క మహిమ అంటే ఆయన నామం మహింపరచబడింది అన్నటువంటి మాటలు అన్నాయి. ఆ సబ్జెక్ట్ కాదు కనుక మనకి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంట. మనం అందుకే సృష్టింపబడ్డామంట. ఆ పని గురించే మరి దేవుడు మనల్ని సిద్ధపరిచాడంట. ఆ పని ఏం పని? సత్క్రియలు చేయుట యందు, సత్క్రియల యొక్క జీవితం మనం అటువంటి నటక నడాలి. ఇది మనసులో ఉంచుకోవాలి. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ఎత్తబడే సంఘం ఎలాగుండాలంటే సత్క్రియలతో కూడిన జీవితపు నటక నడాలి. ఇంకొక వాక్యం చూసుకుందాం. మీకా 6వ అధ్యాయం 8వ వచనం. అది చూసుకుంటా ఉంటారా? ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇక్కడ చూసి చదివేయండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. చూడండి, అంటే మీకా 6:8 మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఉత్తమమైనది దేవుడు మనకి తెలియజేశాడు. ఏంటంట? న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్న. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దేన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా. అంటే సత్క్రియల ద్వారా రక్షణ రాదు, కానీ విశ్వాస చేయవలసిన పనులు ఇవి. సత్క్రియలు చేయడం ద్వారా రాదు, కానీ ఆయన కృప ఎలా ఉందంటే మనకి 6:8 మనం చూసిన రీతిగా మరి ఇవి 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 మీరు చేసినప్పుడు మాత్రమే మనము నూతన జీవపు నటక నడవగలుగుతాము. తీతుకు 2వ అధ్యాయం 14వ వచనం. పౌలు గారు ఏమని చెప్తూ ఉన్నాడు తీతుకు పత్రికలో? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందాశక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇక్కడ మన ప్రభువు ఎంత గొప్ప మాదిరి అంటే మనకు బోధించాడు. బోధించినటువంటి ప్రభు ఏమి చేశాడు అనేది మనం ఇక్కడ చూసినట్లయితే పౌలు తిమోతికి రాసిన పత్రిక 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. అక్కడ ఎంత గొప్ప త్యాగం చేశాడు. మనము నూతన జీవపు నటక నడవడానికి దేవుడు మనల్ని ఇలాగ ఉండమని చెప్పి వెళ్ళిపోలేదంట. మాదిరిని ఆయనే చూపించిపోయాడు. మాదిరి అనేది మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యం 9:36 అంటే మనం 36 నుంచి అన్ని చదువుకోవాలి, కానీ మీరు చదవలసింది ముందు 36 చదవండి. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకి భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఈరోజు మన మొదటి మాట ఏంటి? సత్క్రియలు యందు ఆసక్తి గల జీవితపు నటక మనము నడాలి. ఇక్కడ తబిత, మన సిసిసి కుటుంబంలో తబిత ఉన్నారు కదా, ఆవిడ పేరేంటి? దొరకే. తబిత అంటే దొరక అంటే లేడీ. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొరక అనగా లేడీ అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను.
చనిపోయింది ఆవిడ. విధవరాళ్ళకి అన్ని రకాలుగా సహకరించేదంట, బట్టలు కుట్టి వాళ్ళకి ఇచ్చేదంట, తనకు వీలైనంత మట్టుకు సత్క్రియలు చేస్తూనే ఉంది, ధర్మకార్యాలు చేస్తూనే ఉంది. ఒకరోజు ఏమైందంటే 39వ వచనం, ఆ దినములయందామె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. అంతే. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ అదే చూడండి, నేను చదువుతాను చూడండి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు, అంటే పేతురుని పిలిపించుకున్నారన్నమాట. అయ్యో దొర్క, తబిత, అయ్యో చనిపోయి కాయిలా పడి ఉంది, మాకెంతో మరి సహాయం చేసేది అని వారందరూ కూడా పేతురుకు కౌరు పెట్టారు. రండి, ఇదిగో స్నానం చేయించి పడుకోబెట్టాం, ఆవిడ అలా చనిపోవటం మాకు ఇష్టం లేదు అని చెప్పి. అప్పుడు ఏం చేస్తున్నారంటే పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొరక్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఏడుపుతోనంట మామూలు సత్క్రియలు, ఆ మంచి క్రియలు, విధవరాళ్ళ పక్షాన్ని ఎంతో ప్రేమించి ఆమెకి వారందరికీ ఎలాగ వస్త్రాలు కుట్టిందో ఇచ్చిందో అవన్నీ కూడా చూపెట్టి నిలిచి ఏడుస్తూ ఉన్నారు. అందరూ బాధపడిపోతూ ఉన్నారు. 41వ వచనం, ఇచ్చి పరిశుద్ధ విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించెను. అప్పుడు కొంత ప్రాసెస్ జరిగింది, ఏం చేశాడో గాని 41లోనంట, అతడు ఆమెకు చేయి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించెను. అంటే సత్క్రియలు యందు నడక, అది అంత ఇంపార్టెంట్. ఆ మాట అని సూరుకుంటే మనం ఎప్పుడు సత్క్రియలు చేయలేం. అందుకే మనము సృష్టింపబడ్డామంట, అందుకే ఆయన చేయి పని అయిందంట మన విషయంలో. చూడండి, అందుకే దేవుని యొక్క భక్తులు వారు ఎలాగ సత్క్రియలు చేయడం ద్వారా చనిపోయినటువంటి ఆమెను ఆ సత్క్రియలు బ్రతికించే. పేతురుని పిలిపించినప్పుడు, పేతురు వచ్చి మరి ప్రార్థించినప్పుడు చనిపోయినటువంటి ఆ తబిత తిరిగి బ్రతికింది. అప్పుడు ఎవరెవరిని పిలిచాడంట? విధవరాండ్రను పరిశుద్ధులను పిలిచి వారికి అప్పగించాడు. మదర్ తెరీసా, ఆమెకి ఏం ప్రైజ్ వచ్చిందమ్మా? ఇంగ్లీష్లో చెప్పారు, మీరు తెలుగులో చెప్పండి. అమ్మా ఏమొచ్చిందిరా? టీచర్లు చెప్పండి, ఆవిడకి ఏమి ఇచ్చారు బహుమానం? నోబెల్ బహుమత, శాంతి. నోబెల్ అంటే శాంతి పురస్కారాల. ఓకే, అంటే ఎందుకు ఇచ్చారు అని చూసినట్లయితే మదర్ తెరీసా అంట ఇంట్లో కూర్చొని డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇది వీళ్ళకి ఇది అనేమి చేయలేదంట. రోడ్ల మీదకి వెళ్ళింది, రోడ్డు సైడ్లోకి వెళ్ళింది, ఫుట్పాత్ల మీదకి వెళ్ళింది, బస్ స్టాండ్లోనికి వెళ్ళింది, రైల్వే స్టేషన్లోకి వెళ్ళింది. ఏమండి, మరి కుష్ఠ రోగుల దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు, వారిని దగ్గరికి రానియరు, ఊళ్ళోనే ఉన్నవారు, వాళ్ళకి ప్రత్యేకమైన స్థానం. కానీ ఆమె చేసిన అద్భుతమైనటువంటి సేవ, ఇప్పుడంటే రకరకాల అంటే క్రైస్తవులకు విరోధంగా చాలా మాటలు మాట్లాడుతున్నారు, కానీ వారు చేసిన సేవ, ఈ మాట్లాడిన వాళ్ళని చేయమనండి, ఒక్క రోగిని ముట్టుకొని అలా పరిచర్య చేయమనండి, ఎక్కడి నుంచో వచ్చి క్రీస్తు ప్రేమలో సత్క్రియలు యందు ఆసక్తి కలిగినటువంటి రీతిగా సత్క్రియలతో కూడినటువంటి జీవిత నటక ఆమె నడిచింది. ఆమె ఇన్స్పిరేషన్ ప్రభువే అంట. యేసు ద్వారానే ఆ ప్రేమ నాలోనికి వచ్చింది. అంచేతమ్మా, ప్రతి విశ్వాసి ఆయన రాకడికి ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మనకి నూతన జీవపు నడకలో 7 నడకల గురించి, మొదటిది ఏంటమ్మది? మనది
సత్క్రియలు యందు నడుచుకోవాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇతరులకు ఇచ్చుటలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఇంక దేంట్లోనే లేదంట. ఇతరులకి ఇవ్వడం, కలిగి ఉన్న దాంట్లో ఇవ్వడమే మనం నేర్చుకున్నాం. ఒక్కొక్కసారి మనకెంతో అవసరం, అది మనం ఇవ్వలేం, కానీ ప్రభు అంటాడు ఇవ్వు అంటాడు. నిజంగా అది మనం ఇచ్చినప్పుడు మనకు కావలసిన దానికంటే ఎక్కువగా దేవుడు మనకి ఇస్తాడంట. అది మనం తెలుసుకోవాలి. అందులోనే దైవికమైన ఆశీర్వాదం అంటే ఏంటో అప్పుడు అది అనుభవిస్తాం మనం. అందుచేత మదర్ తెరీసా చర్చిని వేదికగా ఎన్నుకోలేదంట. చర్చిలో మంచి బోధలు చేసి మంచి సాక్ష్యాలు ఇచ్చి ఇలా చేయాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటున్నాను, మీరు చెయ్యండి అని చెప్పలేదంట. చర్చిని వేదికగా చేసుకోలేదంట. ఆమె డైరెక్ట్గా ఎవరైతే ఎక్కడైతే నీడీ పీపుల్ ఉన్నారో, అనారోగ్యులు ఉన్నారో, కుష్ఠరోగులు ఉన్నారో అక్కడికే వెళ్ళిపోయింది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకా ఇతరులకి ఆమె ఎన్ని పనులైతే చేసిందో అంతకంటే ఎక్కువ దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలో మంచి బహుమానం అందించిన రీతిగా చూస్తున్నాం. ఇప్పుడు రెండవది చాలా ఇంపార్టెంట్. మొదటిది సత్క్రియలతో కూడినటువంటి జీవితపు నడక. రెండవది వ్యక్తిగతంగా నడక. అంటే అర్థం ఏంటి? వ్యక్తిగతంగా నడక అంటే ఎవరికి వారే నా జీవితపు నడక నేను నడవాలి. వ్యక్తిగత, ఇది చాలా ఇంపార్టెంట్. అందరి గురించి మాట్లాడుకుంటున్నాం, అది చేయాలి వాళ్ళకి, ఇది చేయాలి వాళ్ళకి, చేసినా చేయకపోయినా పెద్ద బోధలు బోధిస్తూ ఉంటాం. నటన మామూలుగా ఉండదు. మన నటన నిజంగా చేసిన వారికి ఏం నటన ఉండదు, కానీ చేయలేని వారికి నటనలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకి వ్యక్తిగత జీవితం, అది చాలా వ్యక్తిగత జీవిత నడక. అది ఎలాగా అని చూస్తే 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూడండి, వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి నటక ఎటువంటిది అంటే చాలా కష్టమైంది. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు, మీరు సమాధానము, ఐక్యత, ప్రేమ, సహించుకునే బుద్ధి, దీర్ఘశాంతము కలిగిన వారమై వినయము సాత్వికముతో మనం నడుచుకోవాలంట. అంచేది ఎంత చక్కగా. అందుకు మీరు ఎప్పుడైనా ఇలాంటి వచనాలు చూసినప్పుడు ఒక్కొక్కటి పెట్టుకోవాలి. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకొనుటి యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము సాత్వికము. ఇలా మనం పెట్టేసుకోకూడదు. వినయము సాత్వికం, దీర్ఘశాంతముతో కూడినటువంటిది. ఇప్పుడు ప్రేమ అంటాం. విధేయతతో కూడిన ప్రేమ, అది చాలా ఇంపార్టెంట్. విధేయతతో కూడిన ప్రేమ, విధేయతతో కూడినటువంటి లోబడే తత్వం. విధేయత లేకుండా మనం ప్రేమ కానీ, ఈ యొక్క సహనం కానీ, లేదా లోబడే తత్వం కానీ ప్రయోజనం లేదు. ఎన్నిసార్లు విధేయత అంటే అక్కడ కార్యం చేయగలుగుతాం. విధేయత, అందుకే ప్రభు ఎప్పటి వరకు విధేయత కలిగి ఉన్నాడంటే
శిలువ మరణము పొందునంతగా, అంటే అప్పటి వరకు విధేయత చూపెట్టాడు. ఎప్పుడు ఒక మాట ఇంగ్లీష్లో నేను చెప్తా ఉంటాను, ఎంతమందికి అది ఉంది? ఒబీడియన్స్ ఈజ్ అవర్ ఫ్యూచర్ బ్లెస్సింగ్. విధేయత కలిగి ఉన్నప్పుడు భవిష్యత్తులో అది ఎంత ఆశీర్వాదదాయకమో అంత ఆశీర్వాదదాయకం. అంటే ఈ లక్షణాలు ప్రతి విశ్వాసీ కలిగి ఉండాలి. ఏంటి? సమాధానము, ఐక్యత, ప్రేమతో, సహింపు, దీర్ఘశాంతముతో కూడినటువంటి వినయము, సాత్వికము, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ 4:1, 2, 3 వచనాల్లో చెప్తూ ఉన్నాడు. మొదటిది ఏంటండి? సత్క్రియలతో కూడిన జీవితపు నడక. రెండవది ఏంటండి? వ్యక్తిగత నడకలో ఎన్ని ఉన్నాయి? లెక్క పెట్టలేదు. చదివాం కదా ఇప్పుడు 1, 2, 3 వచనాలు. అసలు మీరు ఎలా ఉండాలంటే అడుగుతారేమో అన్నట్టుగా ఈ పాటికే ఎన్నమ్మా ఉన్నాయి? 5 ఉన్నాయా 6 ఉన్నాయా? చూడండి ఎన్ని ఉన్నాయో. సమాధానం, ఐక్యత, ప్రేమ, సహింపు, దీర్ఘశాంతం, వినయం, సాత్వికం. ఇవి వ్యక్తిగత జీవితపు నాటక ఎంత ఇంపార్టెంటో ఒకసారి చూసుకోండి. తర్వాత 3వ దానికి వెళ్దాం. ఇదేమి నటకంటే ఆత్మీయ నడక. వ్యక్తిగత నటక అయిపోయిన తర్వాత ఈ వ్యక్తిగత నాటక ఎలా ఉండాలంట? ఆత్మీయతతో కూడినటువంటి నాటక. ఆత్మీయత లేకపోతే ప్రయోజనం లేదు. లోకంలో అందరూ నడుస్తారు, మంచిగా జీవిస్తారు, మంచి నటకే నడుస్తారు. కానీ ఆత్మీయతతో కూడినటువంటి నటక ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. చూడండి 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చూడండి ఎంత చక్కని విషయం అంటే ఆత్మీయతతో కూడిన జీవితపు నటక. 3వది ఏమంటున్నాడు? కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఎలా ఉన్నామంట? మోసకరమైన దురాశలను, చెడిపోవు మీ ప్రాచీన స్వభావము వదులుకొని. అది చాలా ఇంపార్టెంట్. 22, 23 మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. నూతన పరచుమయా మై ఉపదేశములు. మన దగ్గర ఉందా పాట? లేదు, ఉండదు. నూతన పరచుమయా మా ఉపదేశములు. నూతన పరచుమయా. చూడండి మా స్తుతి ఒక్క నిమిషం. ఎప్పుడైనా నేను అందుకే ప్రసంగం చేసిన, సాక్షిని చెప్పిన, మిమ్మల్ని ఎక్కడి నుంచోమన్నాను? ఇంటి దగ్గర, అర్థం దగ్గర. ఎందుకు మీరు మర్చిపోతున్నారు? ఇప్పుడు నేను నూతన పరచుమయ అనగానే మీరు ఎప్పుడు కొనసాగించగలరంటే కొంచెం మనకి నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ఇలాగంటేనే వాళ్ళకి ఆ స్పిరిట్ వస్తుంది. అందుకు మనం కూడా ఆనలా కాదు. కానీ నూతన ఇందాక నేను చూశాను, గాబ్రియల్ గారు రాగం తీసినప్పుడు ఇలాగ అంటున్నారు. అలాగంటేనే ఆ రాగం కరెక్ట్గా అది వస్తుంది. అందుకు మీరు కూడా తన్మయం అయిపోవాలి ఒక్కోసారి. ఓకే, ఇప్పుడు ఎత్తొచ్చు. నూతన పరచుమయా మా స్తుతి యాగములు
నీ దివ్య సముఖమునా నూతన పరచుమయా మా స్తుతి యాగములు నీ దివ్య సముఖమునా. అంతే అనొచ్చు కదా ఆఖరిని. అంతే వచ్చింది. అదే అంచేది అంతే అంటే మేము ఊరుకుంటాం. ఓకే, ఇది ఒకసారి నేను స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నాను, అంటే మన పాటల బుక్లో లేదు, ఇది చక్కని పాట. ఓకే, నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మూడోది ఏంటండి మనం నేర్చుకున్నాం? ఆత్మీయ నడక. అందుకే ఎంత చక్కగా అంటున్నాడంటే, నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము, కొత్త స్వభావము ధరించుకొనవలెను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి కులాలు వచ్చాయి, కులాల క్రిస్టియన్స్. చెప్పండి, ఎక్కువ ఈ మధ్యకాలంలో ఏ కులం వింటున్నారు? కాదు, పాపులర్ రే దళిత క్రైస్తవులు అన్నటువంటి యాజిటేషన్స్ మొత్తం ఇండియా అంతా. ఏం క్రైస్తవులు? దళిత క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ కావాలి అని మందకృష్ణ మాదిక్ గారు ఢిల్లీ వెళ్ళి మెమరాండం సమర్పించారు. ఇప్పుడు అంత పెద్ద పెద్ద కొట్లాటలు ఏంటంటే దళిత క్రైస్తవులు. బైబిల్లో ఉంది దళిత క్రైస్తవులు, ఉందా? అసలు ఏమైపోతుంది మన క్రైస్తవ లోకం? ఓకే, పోరాటాలు పోరాడొచ్చాయని దళిత క్రైస్తవులు వేరు, ఇంకొక క్రైస్తవులు వేరు, కుల క్రైస్తవులు వేరు. నేను నిన్న ఎప్పుడో విన్నాను, మాకు సింగవరం అని నాన్నగారి ఊర్లో ఇప్పుడు రాజుల సంఘం అంట, అందరూ రాజులే, ఇంకా పైవాళ్ళు లేరు. కొన్ని చోట్ల కాపులే, ఇంకెవరు లేరు. కొన్ని చోట్ల చౌదరీసే, ఇంకొకరు లేరు. కొన్ని చోట్ల రెడ్లే, ఇంకొకరు లేరు. కొన్ని చోట్ల ఇంకొకరు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఎంత చక్కని మాట అంటే, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడే వారే నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలి అంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం యాక్చువల్గా చూసినట్లయితే ఈ లోకములో ఉంటూ మాలిన్యము అంటకుండా, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మాలిన్యం అంటకుండా మనం ఉండాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎందుకంటే మీరు నేను మాట్లాడుకోవాలి, దేవుని మాటలు వింటూ ఉండాలి, లేకపోతే మీరు నిద్రపోతారు. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తే అమ్మా, ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఇంటి ఇస్తాను, ఇలా జంప్ చేసుకుని వెళ్ళిపోతాను. కుందేళ్ళు ఏంటంట, బురద కానీ చెత్త కానీ ఉంటే అక్కడ నివసించదు. అందుకేం చేస్తారంటే, కుందేళ్ళు ఎప్పుడైతే బయటకు వస్తుందో, పరిగెడుతూ ఉంటుందో, అప్పుడు అక్కడికి తీసుకెళ్ళి బురద కానీ తారు కానీ అలాంటిది ఏదైనా అక్కడ వేసేస్తారు. అది మళ్ళా అక్కడికి వచ్చినప్పుడు చూస్తుంది, చూసి ప్రాణమైనా పోగొట్టుకుంటుంది, కానీ మళ్ళీ బురదలోకి వెళ్తుంది. అది కుందేలు యొక్క ఎగ్జాంపుల్. నల్లగా ఉంటుంది. నాన్న కుందేళ్ళు ఎలా ఉంటాయి పిల్లలు చెప్పండి? నల్లగా. ఎలా ఉంటాయి? చూసారు ఎప్పుడైనా కుందేళ్ళని? మన నల్లగా ఉంటాయా? తెల్లగా ఉంటాయి. అవంట ఈ నల్లగా బురదేసిన చెత్తేసిన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ అక్కడికి వెళ్దంట. కానీ మనం నూతన పరచబడినటువంటి మనం, ప్రత్యేకింపబడినటువంటి మనం ఎలాగున్నాము అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఒక పేతురులో 1 పేతురు 2:9
ఏమి రాయబడి ఉంది అనేది మనం కరెక్ట్గా చూద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము. అంతేరా, ఆగండి. అయితే మీరు చీకటిలో నుండి, అంటే ఒకప్పుడు మనం చీకటి బ్రతుకులు, ఆ కులం ఈ కులం, వారు గొప్ప వీరు గొప్ప, వారు దరిద్రులు వీరు ధనవంతులు, వీరు గొప్పవారు వీరు చిన్నవారు, ఇలాగా పెద్దవాళ్ళు పెద్ద స్థలాల్లో చక్కగా ఉంటారు, ఏమండి చిన్నవారు ఆ పేద స్థితిలో ఉంటారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ దినం మనం అందరం ఎక్కడెక్కడ వారమో, గొప్పవారమైనా చిన్నవారమైనా ఏ వారమైనా సరే, నరకానికి వెళ్ళవలసిన మన జీవితాల్లో దేవుడు తన కృప ద్వారా గొప్ప రక్షణ ఇచ్చి లోకం అనే చీకటి నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఏంటి ఆ వెలుగు? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు చీకటిలో ఉన్న ప్రజలు ఏం చేశారంటే గొప్ప వెలుగును చూశారంట. మామూలు వెలుగు కాదది. అలాగే యోహాను సువార్త 1:9 అంటున్నాడు, నిజమైన వెలుగు ఉండెను, సత్యతేజ్, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను. అది అంటే మనిషి జీవితం మారిపోయింది. క్రైస్తవుడు అంటే ఎవరు అనేది మనం చూసినట్లయితే అంటున్నాడు, గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము. ఇన్ని క్వాలిటీస్ దేవుడు మనకి ఇచ్చాడు రక్షణ పొందిన మనకి. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఆ కులం ఈ కులం, ధనం ఉంది ధనం లేదు, దరిద్రుడు ధనవంతుడు, ఇలాగ అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే దేవుడు ఆశ్చర్యమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తం. ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయడానికంట మనం దళిత క్రైస్తవులుగా ఆ క్రైస్తవులుగా ఉంటే ప్రయోజనం లేదు. అసలు ఆ మాట రాకూడదు. సేవకుడు అంటే ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, నువ్వు జీతగాడు కాకూడదు అన్నాడు. అంటే జీతగాడు అంటే దేవుని మాట వినడు, ఎవరైతే జీతం ఇస్తారో వాళ్ళ మాట వింటారు. చాలా చర్చిల్లో పాస్టర్ గారు ఎవరి మాట వినాలంటే కమిటీ మాట వినాలి. ఒకవేళ నేను ఆ చర్చికి వెళ్ళి సభలకి పాస్టర్ గారిని పిలాలి అంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళకూడదు, ముందు కమిటీ దగ్గరికి వెళ్ళాలి. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు, ఇంకెవరెవరు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఇష్టం. పాస్టర్ గారిని పంపుతారా పంపరా, ఉంచుతారా ఊడదీస్తారా, అది వాళ్ళ ఇష్టం. జీతగాడిగా అయిపోకూడదు. అందుకే దేవుడు ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడంటే, చీకటిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం, కానీ ఎప్పుడైతే వెలుగులోనికి వచ్చామో ఏర్పరచబడిన వంశం, అద్భుతమైనటువంటి వంశం. తర్వాత యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైనటువంటి ప్రజలం. ఎంత చక్కని మాటలు! ఈ 2:9 ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. మనమంట రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలం. అందుచేత మన జగన్ గారు 5,000 రూపాయలు అని చెప్పేసి అన్నారు. ఎవరికి? పాస్టర్ గారులకంట. పాస్టర్ గారులకి, తర్వాత పూజారులకి, తర్వాత ఇమాములకి, అందరికీ 5,000 ఇస్తానంటే, పెద్ద బిల్డింగ్లు ఉన్నోళ్ళు కూడా, ఇంత పెద్ద చర్చ్ ఉన్నోళ్ళు కూడా 5,000 రూపాయలకి వెళ్ళిపోయి. చూడండి, చాలామంది వైట్ రేషన్ కార్డులు ఎవరికి కావాలి? ఇప్పుడు ఇల్లు ఉన్నవారు, పెద్ద పెద్ద స్థలాలు ఉన్నవారు, ఇప్పుడు వైట్ రేషన్ కార్డులు వాళ్ళకి. ఇక్కడ మనం అన్యాయం చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా అన్యాయంగా పాలిస్తుంది మనం చేసిన పనులే. ఎవరు మట్టుకు వారు నీతిగా ఉన్నట్లయితే పాలకులు ఎప్పుడు కూడా అవినీతికి వెళ్ళరు. సో అందుచేత ఈ చివరి దినాల్లో మనం ఎలా ఉండాలంట? ఆత్మీయ నడక. మొదటిది, రెండోది,
మూడవది, నాలుగవది ఇప్పుడు చూసుకుందాం, చెప్పాలి. ఇది ఇంకా గొప్పది. ఆత్మీయ నడక తర్వాత ఏమొచ్చిందంటే దేవుని పోలిక నడక, దేవుని పోలిన జీవితపు నడక, దేవుని పోలిన నడక. ఇప్పుడు అది మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ముందు చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. అది చూడండి, అంటే ప్రతి హెడ్డింగ్ కి కూడా ఒక వచనం ఉంది. అక్కడ వచనం లేకుండా హెడ్డింగ్ లేదు. ఏమంటున్నాడంటే దేవుని పోలి మనము నడుచుకోవాలి. దేవుని పోలి మనం నడుచుకోవాలి అంటే 5:1 ఎంత చక్కని కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఇప్పుడు 3వ వచనం చదువమ్మా. అంటే దేవుని పోలి నడుచుకున్నటువంటి వారి జీవితంలో ఏ ఉండకూడదో కింద రాశాడు. మీలో జారత్వమే గాని, ఇప్పుడు చాలా జాగ్రత్తగా అది కౌంట్ చేయాలి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలనని గాని, మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైయున్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియను. చూడండి, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. చూడండి, దేవుని పోలికగా నడుచుకున్నటువంటి వ్యక్తుల్లో ఏవేవి ఉండకూడదంటే ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడంటే, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. వాటి పేరు కూడా ఎత్తకూడదండి. జారత్వం, అపవిత్రత, లోభత్వం పేరైనా ఎత్తకూడదంట. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని, బూతులు గాని పోకరి మాటలు గాని సరసోక్తులు గాని ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇదే పరిశుద్ధులకు తగినది. మొదటిది. రెండవది, ఇవి మీకు తగవు. ఇప్పుడు 5వ వచనానికి వెళ్ళి చూసినట్లయితే, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన సంగతి మీకు నిశ్చయముగా తెలియదు. నిశ్చయము అన్నమాట చూసినప్పుడు పక్కా. అందుచేత మనం ఎలాగుండాలి అన్నది. ఇప్పుడు మనం యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 15:12. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం అంటే ఈజ్ అవర్ మోడల్. ఆయన మన మాదిరి. మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలననుటయే ఆజ్ఞ. ఆజ్ఞ అంట. పాపము అంటే ఏంటి? అది ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇక్కడ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఒకరిని ఒకరు ప్రేమించబద్దులై ఉన్నారు. ఒకరినొకరు మీరు ప్రేమించాలి. నేను మిమ్ములను ప్రేమించిన రీతిగా అంటూ ఉన్నాడు. నేను మిమ్ములను ప్రేమించిన రీతిగా. సో ప్రియాతి ప్రేమైనటువంటి వాళ్ళరా, మన దేవుని పోలిక నడక. ఇది అపోస్తలుడైన పౌలు ఏ పత్రికలో రాస్తున్న, ఏ సంఘానికమ్మా? ఎఫెసీ సంఘానికి రాశాడు. ఇప్పుడు ఎక్కడికి రాస్తూ ఉన్నాడు? సిసిసి కుటుంబానికి రాస్తూ ఉన్నాడు. ఈ సంఘానికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఆ సంఘాల్లో మాట్లాడిన మాటలు ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మొదటిది మనం జస్ట్ ఆలోచించి గట్టిగా చెప్దాం. మొదటిది ఏంటండి? సత్క్రియలు. ఇది చాలా ఇంపార్టెంట్. రెండవది
వ్యక్తిగత జీవితపు నటక. మూడవది ఆత్మీయ జీవితపు నటక. నాలుగవది దేవుని పోలిక నటక. ఏడోది అమ్మ మర్చిపోయారండి, ఐదోది అనాలి మీరు. చెప్పండి, అలా చెప్పండి. ఐదోదమ్మా, ఓకే. ఐదోది వెలుగు సంబంధులుగా నడుచుట. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు, దేవుని పోలిక అయిపోయింది. ఇప్పుడు దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. నా వాక్యం నీ పాదములకు దీపము, నీ త్రోవకు వెలుగై ఉంది. అంటే వాక్యము లేకుండా, వాక్య ధ్యానము లేకుండా, వాక్య ప్రకారం మనం జీవించకపోయినట్లయితే ఆయన వెలుగులో మనం నడవలేనట్లే. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై నాటి ఆ దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై నాటి ఆ దీపము ఈ వాక్యము. ఎలా వంటి ప్రవాహము కంటే మరి కమ్మని మింటి వాక్యం. ఎలా వంటి ప్రవాహము కంటే మరి కమ్మని మింటి వాక్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నజరేతుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా, నజరేతుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం చదవండమ్మా. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనిడి. అది చూడండి, ఎఫెసీ పత్రికలో ఒక ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి మన జీవితాల్లో ఎటువంటి జీవితపు నటక నడాలి అనేది అపోస్తులుడైన పౌలు ఆ సంఘానికి రాసినటువంటివి. ఆ దినం ఆ భక్తుల యొక్క సమర్పణ, ఆత్మదేవుడు వారిని వాడుకొని ఆ సంఘాలకి రాసిన మాటలు ఈరోజు కూడా అప్పుడు ఎలాగైతే సంఘాలు ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి కనుక మన కొరకు ఈ మాటలు ఎంత స్వచ్ఛంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఇవన్నీ మనం చూసినప్పుడు ఇవన్నీ మనలో లేవు. అందుకు ఆయన రాకడికి ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే ఇటువంటి నాటకాలను మనం నడాలి అనేదే దేవుడు ఉద్దేశమే ఉంది. 8వ వచనంలో అంటున్నాడు, మీరు పూర్వమందు. ఇందాక మనం 2:9 1 పేతురు 2:9 ఏంటండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. సింపుల్. ఆది కాండంలో కూడా మనం చూసినప్పుడు మొట్టమొదట దేవుని నోటమ్మట వచ్చిన మాట వెలుగు కలుగుగాకని పలకగా మొట్టమొదటి దేవుని మాట. చీకటి ఏమాత్రం ఆయనలో లేదు. వెలుగు వచ్చిన తర్వాత చీకటిని వెలుగును వేరుపరిచెను. దగ్గర ఉండడానికి వీల్లేదు. చీకటికి వెలుగుకి బెలియాలతో విశ్వాసులకి ఏం ప్రయోజనం? దేవునితో అంటే సాతానుతో మనకేంటి ప్రయోజనం? మీరు పూర్వమందు చీకటి ఉంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అన్నాడు. వెలుగు ఫలము అంటే మనకు ఆత్మఫలం ఉంది. ఆత్మఫలం పిల్లలు ఎవరైనా చెప్పగలరా? ఆత్మఫలం
ఆత్మఫలం పిల్లలు ఎవరైనా చెప్పగలరా? అమ్మ ఎవరు చెప్పగలరు? చేయొత్తండ్రా అమ్మ. యవనస్తులు కానీ ఎవరైనా? ఏలియా చెప్పు నాన్న, ఆత్మఫలం చెప్పు. నాన్న కరెక్టే. ముందు వెనక్కి చెప్పారా? ఏంటి కరెక్ట్ చేయండి టీచర్గా. నాన్న స్పీడ్గా వెళ్ళకరా, నువ్వు నేర్చుకోవాలి ఏంటంటే కొంచెం స్లోగా చెప్పడం అంటే మరి అర్థం అవుతుంది కదా. చెప్పు, ఒకటి చెప్పు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయారుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎక్కడైనా నువ్వు తప్పావా? నీకు తెలిసింది ఎక్కడైనా తప్పినట్టు? నిన్ను కరెక్ట్ చేయడానికి అక్క ఉంది, జమీమా, పావురం. అరే ఉండు, అది ఉండి ఇంకో మైక్ లేదా? ఓకే, నువ్వు కరెక్ట్ చేయమ్మా. చూసావు కదా, చూడలేదా? ఓకే, చెప్పరా. తమ్ముడు చెప్పేశాడు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము, విశ్వాసం. అదే వదిలేశాడు. అయితే నాన్న నువ్వు రారా అంటే నువ్వు చెయ్యి ఎత్తడమే గొప్పతనం. ఇప్పుడు మనకి వెలుగు ఫలం కావాలి. ఆత్మఫలం అయిపోయింది, వెలుగు ఫలం కావాలి. ఏంటి అది వెలుగు ఫలం అంటే? చెప్పండమ్మా. మంచితనము, నీతి, సత్యము. గట్టిగా చెప్పండి. మంచితనము, నీతి, సత్యము అంటే వాటిలో ఏమి కనబడుతుంది? వెలుగు కనబడుతుంది. వాటిలో ఏం కనబడుతుంది? అందుకే ఆడు క్లియర్గా ఇచ్చాడు కదా. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, సత్యము అంటే చెడు అన్ని దగ్గర లేకుండా ఉండాలి అని అర్థం. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవము. మార్గము, సత్యం అంటే ఇంకా చెడు అన్నిది, చీకటి అన్నిది అసలు ఏమీ కనబడదన్నమాట. సత్యవంతుడు ఆయన. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ఎవరి దగ్గర? పిలాతు దగ్గర. అప్పుడు పిలాతు ఏమన్నాడు? అప్పుడు ప్రభు ఏమని చెప్పాడు? ఇంకా కాదు, వాక్యమందు నేను ప్రతిష్ఠించాను, నీ వాక్యమే సత్యము అని ఉంది. అది ఎక్కడంటే కాదు, 18:38 చూడండి. యోహాను ఇది 17 దగ్గర ఒక మాట ఉంటుంది, 18:38 దగ్గర ఒక మాట ఉంటుంది. సత్యము ఇప్పుడు నీ వాక్యం అనేది 17వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి 17 సత్యమందు వారిని ప్రతిష్ఠించితిని, నీ వాక్యమే సత్యం. ఈ రెండు మాటలు జ్ఞాపకం ఉంచుకోవాలి. 18:38, 17 చూడండి. చక్కగా ఇలాంటి మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకొని అప్పుడప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ రెఫరెన్స్లు జ్ఞాపకం ఉంచుకుంటే చాలా బాగా ఉంటుంది. సో సత్యము అని వాటిలో కనబడుచున్నది అంటే చెడు అనేది ఇంకెక్కడ, చెడు తీసివేయబడింది అన్నమాట. చెడు అన్నదే మనం కలిగి ఉండకూడదు. ఇప్పటికీ మనం అందరం కలిగి ఉన్నాం. ఏంటి? వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు, ఇలాగ. అందుకే ఒకసారి ఎవరి గురించి అని చెప్తా ఉంటే మళ్ళీ మనం ఏమనంటే 2-3 చెప్తారని అలాగా అని ఊరుకొని ఎందుకమ్మా మనం అవన్నీ విడిచిపెట్టి వాళ్ళని చెప్పేసి ఊరుకుంటాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, 10వ వచనం మనం చూసుకున్నట్లయితే, గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనిడి. అంటే ఎటువంటి నటక కావాలంటే వెలుగు సంబంధుల వలె జీవితపు నటక కావాలి. మన జీవితం ప్రభువునందు మన జీవితపు నటక వెలుగు సంబంధుల వలె. వెలుగు ఫలము ఏదనగా మంచితనము,
మంచితనము, నీతి, సత్యము. సో ఇవి కొంచెం అటు ఇటుగా మనకి ఒక రిథమిక్గా రావు గనక మనకి అవి జ్ఞాపకం ఉంచుకోవాలి. మంచితనము, నీతి, సత్యం. ఓకే, ఇప్పుడు మనం 6వ దానికి వెళ్దాం. జ్ఞానుల వలె నడుచుకోండి. జ్ఞానము అంటే మీరు ఎవరైనా చెప్పండి, పిల్లలు, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఆ వచనం ఏదని చెప్పండి. యోబు 28:20. వాట్ ఈస్ విజ్డమ్? యోబ్ 28:28. 1:5 అది యాకోబుది. ఇక 28:28లో చక్కని మాట ఉంటుంది, తీసి చదవండి. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దుష్టత్వం విడిచుటయే వివేకమనియు అంటే 2, జ్ఞానము, వివేకము. ఈ 2 కూడా మనకి ఎంతో అవసరమైనవి. వాట్ ఈజ్ విజ్డమ్ అనగానే జోబ్ 28:28 అని చెప్పాలి. ఓకే, మనం రెఫరెన్స్లకు అలా వెళ్ళిపోకూడదు. ఇప్పుడు మనం ఏ యొక్క పత్రికలు చూసుకుంటున్నామండి? ఎఫెసీ పత్రిక గనక జ్ఞానుల వలె నడుచుకొనుడి అంటే 5వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జ్ఞానుల వలె జ్ఞానుల వలె మన జీవితంలో నడుచుకోవాలి. ఏమన్నా దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తం మనం తెలుసుకోవడం అంటే జ్ఞానము కావాలి. ఏం కావాలి? దేవుని చిత్తం తెలుసుకోవాలంటే జ్ఞానము కావాలి. ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే పరిశుద్ధాత్మ నింపుదలతో మాత్రమే. జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక. రంగయ్యా బోధకుడా, రంగయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధాత్మ నింపుదల కంపల్సరీ మనకు ఉండాలి. అప్పుడే దేవుని కోరిన విధంగా ఈ యొక్క జీవితపు నాటకాలన్నీ మనం నడుచుకోగలం. ఎందుకంటే ఆత్మ లేనిదే నడవలేను, పాడలేను, ప్రకటించలేను, ప్రార్థించలేను, ఏది చేయలేవు ఆత్మ లేకపోతే. శరీరం నడిపించింది, ఒకప్పుడు నడిచాం, ఇప్పుడు ఆత్మ నడిపించాలి. అదే దైవికమైనటువంటి నడిపింపులో మనకు సహాయం చేసేది ఆత్మే. అంచేత పరిశుద్ధాత్మ నింపుదల మనకి కావాలి. అప్పుడంట మనకంట దేవుడు చెప్పినట్లే మనం నడుచుకోగలుగుతాము. తర్వాత ఇతరులకు కూడా హెచ్చరించగలుగుతాం. మనం నడుస్తూ ఇతరులని కూడా ప్రోత్సాహపరుస్తూ ఉంటాం. ఆరిపోయే స్థితి నుంచి మనం ఇతరులనంట ఉత్తేజపరచాలంట. అది ఎప్పుడు సాధ్యం? మనం నింపబడి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం. ఎందుకంటే ఆత్మ వారిని ఉత్తేజపరచాలి. అంచేత నీవు నేను మన గురించి మనమే ఉండకుండా మనము ఇతరుల్ని ఉత్తేజపరిచే విషయంలో పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారముగా మనము ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైన. జ్ఞానుల వలె నడుచుకోవాలి అంటున్నాడు. జ్ఞానం కొద్దుగా ఉందనుకోండి, ఇప్పుడు ఇందాక మనం చూసినప్పుడు అడిగితే ఆయన మనకి ఇస్తాడు. సో ఇప్పటి వరకు మనం
ఈ 6 విషయాలు ఎఫెసీ గ్రంథంలోని మనం చూసుకున్నాము. ఎక్కడ చూసుకున్నాం? ఇంకెన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. అయితే ఇప్పుడు మనం ఎఫెసీ గ్రంథం దాటి వెళ్తున్నాం 7వ దానికి. పరిచర్యలో మాదిరి నడక. దేవుని పరిచర్యలో, సంఘములో మనము మాదిరి నడక. చూడండి, ఇప్పుడు అన్నీ మనం చదవలేము కనుక ఇంటికి వెళ్ళి అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 18 నుంచి 35 వచనాలు చదువుకోవాలి ఇంటికి వెళ్ళి. ఇప్పుడు కాదు, ఇప్పుడు మాత్రం నేను కొన్ని మాటలే చెప్తాను, అవే మీరు చదువుదురు కానీ 18 చదవండి. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాళ్ళు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. చూడండి ఎంత చక్కగా అతను చెప్తూ ఉన్నాడంటే, వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటునో మీరే ఎలాగ నడుచుకోవడం అనేది ఎగ్జాంపులరీ లైఫ్. విశ్వాసి ఇటువంటి మాదిరి జీవితం ఎక్కడున్నా అంట, మాటలో, చేతలో, క్రియలో, చూపులో, నడవడికలో, అన్నిటిలో కూడా మాదిరి. ప్రభువే మన మాదిరి. అలాగే అపోస్తులుడైన పౌలు కూడా ఎంత మాదిరి అంటే, నేను క్రీస్తు వలె క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉన్నాను కనుక, జీవిస్తూ ఉన్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోనండి అని ఆ మాట చెప్పడానికి అది అందరికీ సాధ్యం కాదు. అందుచేత మనం మాదిరి. ఇప్పుడు 27వ వచనం చదవండి. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. చక్కని మాట అంటున్నాడంటే, మన దేవుని యొక్క సంకల్పం అంతయు మీకు నేను తెలపకుండా ఏది దాచుకోలేదు. నా మాదిరి మీరు చూశారు, నేను ఎలా నడుచుకున్నాను. నేను ఏది దాయకుండా దేవుని గ్రంథములో నుండి దేవుని విషయాలు ఎంత జాగ్రత్తగా మీకు బోధించానో మీరు తెలుసుకోండి. 30వ వచనం. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. చక్కగా అంటున్నాడు ఏంటంటే, రాబోయే దినాల్లో అంట మన మధ్యలోనే బండ మీద, అదే బాగా జ్ఞాపకం ఉందో లేదో, బండ మీద సర్పము జాడ. బండ అంటే క్రీస్తు, సంఘము ప్రభువుదే. బండ మీద అక్కడ ఏం కనబడుతుంది? సర్పపు జాడ. సో అందుకు అంత ఈజీగా మనం తీసుకోకూడదు. మనము కూడా ఆలోచించాలి, దైవికముగా ఉన్నామా లేకపోతే లోకం మనలో ఉందా అని ఆలోచించుకుంటూ ఉండాలి. ఎందుకంటే సర్పపు జాడ సంఘములో కూడా ఉంది, ఎక్కడో ఉండదు. అంచేత మనం ఏ స్థితిలో ఉన్నామనేది ఆలోచన చేసుకోవాలి. 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. ఇక్కడ నేను కన్నీళ్లు విడిచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా. చూడండి, విషయాలన్నీ నేను చెప్పాను గనక మీరు మెలకువగా ఉండాలి. వాచ్ అండ్ ప్రే. మెలకువ కలిగి ప్రార్థన చేయండి, మెలకువ కలిగి జీవించండి. మెలకువ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే కేక వేసే గుంపులో మెలకువ ఉన్నవారే కేక వేయగలరు. కేక వేసే గుంపులో మనము ఉండాలి యాజ్ ఎ వాచ్ మ్యాన్. ఇప్పుడు 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎంత చక్కగా అంటున్నాండి. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును గ్రహించుటకును శక్తిమంతుడు. 34వ వచనం చదవండి. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. అంటే మీ మీదే ఎక్కువ నేను ఆనుకోలేదు. అప్పుడు అతను డేరాలు కొడుతూ సంపాదిస్తూ తన సంపాదన అంతటితో దేవుని పరిచర్య చేశాడు. అయితే ఒక చోట అంటూ ఉన్నాడు, నేను మీకు బోధిస్తూ ఉన్నాను, దేవుని వాక్యం అనేక చోట్లకి తీసుకొని వెళ్తూ ఉన్నాను,
మీరే నన్ను పంపాలి, మీరే నాకు అన్నీ చేయాలి, కానీ నేను మీ మీద అంటే అప్పుడున్న పరిస్థితుల్లో మీ మీద నేను ఆనుకోలేదు. దేవుడు నాకు ఇచ్చిన శక్తి ఉన్నంత వరకు డేరాలు కొట్టుకొని నాకు ఇచ్చిన తలాంత ప్రకారము సంపాదిస్తూ నేను నా పని, అంటే ఎంత ఖచ్చితంగా పౌలు గారి యొక్క జీవితం మనకు కనబడుతుంది. 35వ వచనం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. హల్లెలూయా. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకి పరిచర్య విషయంలో మాదిరి నడక అపోస్తులుడైన పౌలు అపోస్తుల కార్యాల్లో తన మాదిరి, అంటే అక్కడ కూడా ఎఫెసీ సంఘంతోనే మాట్లాడుతున్నాడు, అది మర్చిపోవద్దు. అంటే ఇప్పుడు వరకు 5-6 విషయాల వరకు ఎఫెసీ గ్రంథంలో, కానీ అపోస్తుల కార్యాలు మనం చదివింది ఎఫెసీ సంఘంతోనే. మీరు తర్వాత మళ్ళీ చదువుకోండి ఇంటికెళ్ళి, మళ్ళీ చెప్పకపోతే ఇంకేదో అని ఊరుకుంటారు. అది కూడా ఎఫెసీ సంఘంతోనే ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఎటువంటి మాదిరి అంటే పరిచర్యలో కూడా అపోస్తులుడైన పౌలు మాదిరి. అందుకే అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నన్ను పోలి అని 1 కొరింథీ 11:1 ఎంత గొప్ప విశేషం అది మనం చూసుకున్నట్లయితే. అయితే అందరూ లేచి నిలబడినట్లయితే పిల్లలు ఆరాధన సమయంలోనికి వస్తారు. నేను చెప్పిన విషయాలన్నీ మరలా నేను చెప్తాను, మీరు అది ఆలకిస్తూ ప్రార్థనలోకి వెళ్ళండి. ప్రార్థనలోకి వెళ్ళి ఆరాధనలో నీ వాక్యం నాలో ఫలింప చేయండి. నూతన జీవపు నటకతో నేను ప్రారంభించాలి. ఈ దినము నుంచి నీ రాకడికి నేను సిద్ధపడాలి, అనేకులను ఉత్తేజపరచాలి. ఆత్మదేవుడా నన్ను నింపు, నన్ను నడుపు అనాలి. మొట్టమొదటిది సత్క్రియలు యందు, రెండవది వ్యక్తిగత జీవితపు నడక, మూడవది ఆత్మీయ జీవితపు నడక, నాలుగవది దేవుని పోలిన జీవితపు నడక, ఐదవది వెలుగు సంబంధులుగా ఉన్నటువంటి నడక, ఆరవది జ్ఞానుల వలె నడక, ఏడవది పరిచర్యలో నడక. మనము ఈ నూతన జీవపు నడకలో నడుచుకుందామని తీర్మానం చేసుకున్నట్లయితే, అలా అయితే దేవునికే మహిమ కలుగుతుంది. దేవుడు మనందరి జీవితంలో వాక్యములు ఫలింపచేసి 7 విధముల యొక్క జీవితపు నడక ద్వారా మనము ఆయన గణపరిచేవారిగా ఉండడానికి దేవుడు సహాయం చేయను. ఇప్పుడు ఆరాధనలోనికి వెళ్ళి వాక్యం మనలో ఫలించేలాగా ప్రార్థన చేసుకుందాం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. అందరూ కూడా చప్పట్లు కొడుతూ నా చేయి పట్టి నీతో నన్ను నడిపించిన యేసయ్యా అంటూ, నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా, నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించవయ్యా నా యేసు,
నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా నీలో ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా నీలా ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా ఆశయ చిన్న ఆశయ నీతో నడవాలని ఆశ కలిగి ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా అలాగే చేతులు జోడించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ రాకడ దినాల్లో ఉంటున్నటువంటి మాతో ఈరోజు అపోస్తులుడైన పౌలు గారు ప్రభువా మాట్లాడినటువంటి ఎఫెసీ సంఘముతో మాటలను ఆ మాదిరిని మేము ఆలకించడమే కాకుండా జీవిస్తూ ఆ మాదిరిని నా తండ్రి అనుసరిస్తూ నిన్ను గణపరిచేవారిగా నిన్ను మహిమపరిచేవారిగా ఆత్మదేవుడా మమ్మలను మా కుటుంబాలను మా పిల్లలతో సహా అందరము కూడా ఆ స్థితిలో నడవడానికి నీ కృప దయచేయండి. ఆత్మదేవుడా మమ్మల్ని నింపండి నీ ఆత్మతో. నీ ఆత్మ నింపుదల లేకుండా నీ ఆత్మ నడిపింపు లేకుండా మేము దేవుణ్ణి గణపరచలేం, మా ప్రభువుని గణపరచలేం. ఆత్మదేవుడా నిన్ను కూడా మేము గణపరచలేం. మా శక్తి సామర్థ్యాలు చాలా, మాకు ఇచ్చిన రక్షణే కేవలం నీ కృపను బట్టి మాత్రమే. మేమింకను పాపులమై ఉంటుండగానే మా కొరకు క్రీస్తు యేసు మరణించను. ఎంత గొప్ప ప్రేమ నాయన. నా తండ్రి, విన్న వాక్యం మాలో ఫలింప చేసినందుకు వందనాలు. అటువంటి జీవితం నాటక మీరు మాకు అనుగ్రహించారని మేము నమ్ముతూ ఉన్నాం. తిరిగి బయలుదేరి నాయన మా ప్రియులు బయలుదేరి వెళ్ళుచుండగా నీ దీవెనలతో నీ ఆశీస్సులతో నా తండ్రి వారి యొక్క ప్రతి అవసరత తీర్చమని ప్రార్థిస్తున్నా. రాలేని వారికి నా తండ్రి నీ ఆత్మ ద్వారా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క నా తండ్రి సందేశం వారు కూడా అనుభవించులాగిన కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. క్రీస్తు యేసు దివ్య మహిమలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి కుటుంబం యొక్క నా తండ్రి అవసరత తీర్చబడునుగాకని ప్రకటిస్తూ ఉన్నాను. అలాగే సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం, యావత్ ప్రపంచం కొరకు ప్రార్థిస్తున్నాం, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం, మా నాయకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, పోలీసుల కొరకు, పోలీస్ డిపార్ట్మెంట్ నా తండ్రి, కోర్టుల కొరకు నా తండ్రి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా అన్యాయం మాకు జరుగుతూ ఉన్నది. అయితే నా తండ్రి ఇవన్నీ జరుగుతాయి అని నువ్వు చెప్పి ఉన్నావు. సేవకులు, విశ్వాసులు, ప్రతి క్రైస్తవులు నా తండ్రి కులాన్ని బట్టి విడవకుండా ఇదిగో నాయన ఒకప్పుడు చీకటిలో అవన్నీ మాకున్నాయి, కానీ ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి మమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా నువ్వు ఏర్పాటు చేసుకున్నారు. నీ వెలుగును మాలో నా తండ్రి కలిగింప చేయండి. వెలుగు ద్వారా నీ నామము నా తండ్రి ఈ లోకములో నా తండ్రి
గణపరచుటకు ప్రతి ఒక్కరిని నీ వారి స్థితిలో వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం నా తండ్రి. అలాగే ఎండల గురించి మేము వింటూ ఉన్నాం. ఆల్రెడీ బైబిల్లో చెప్పబడి ఉన్నది. గాలివానలు, పెద్ద పెద్ద వడగళ్ళు అనేక చోట్ల పడుతూనే ఉన్నాయి. బీభత్సమైనటువంటి పిడుగులతో నా తండ్రి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. భయంకరమైనటువంటి స్థితులు మేము చూస్తూ ఉన్నాం నా తండ్రి. ఇసుక తుఫానులు మేము చూస్తూ ఉన్నాం. బలమైన గాలులను మేము చూస్తూ ఉన్నాం నా తండ్రి. రోజంతా పడవలసిన వర్షం గంటలోనే పడిపోతూ ఉందంటయ్యా. వాతావరణ మార్పు అని సైంటిస్టులు అంటూ ఉన్నారు. కానీ రాకడికి ఇవన్నీ జరుగుతాయని చెప్పావు. అయితే నాయన, మమ్మల్ని, మా ప్రదేశాలని జ్ఞాపకం చేసుకో. నీ సేవకులను, విశ్వాసులను జ్ఞాపకం చేసుకో. ఇంకా అనేకులు రక్షింపబడాలి. ఎవరు చనిపోకముందే నీ సువార్తను ఒక్కసారైనా వారు వినాలి. మేము సాధ్యమైనంత వరకు నా తండ్రి నీ రాజ్య సువార్తను తీసుకుని వెళ్ళటకు నువ్వు సహాయం చేయండి. నీ రాజ్యంలోనికి అనేకులను నడిపించటకు అటువంటి కృప మా అందరికీ నీవు అనుగ్రహించండి. ఈరోజు మా సోదరులు గాబ్రియల్ గారిని నాయన ఇవో రాత్రికాలం తీసుకొచ్చారు. ఉదయకాలం మాతో కలిసి ఆరాధించే భాగ్యం ఇచ్చారు. తనకిచ్చిన తలాంతును బట్టి వందనాలు నా తండ్రి. బాబు ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళి ఉండగా అవి గ్రూపులు ఇవన్నీ కూడా నాయన నీ బిడ్డను ఇదిగో నా తండ్రి వారికి ఉన్న పరిస్థితుల్లో తను చదవాలనుకున్నాడు, చదువుకు ముందుకు పంపారు. వారి యొక్క ప్రతి అవసరత తీర్చండి. అలాగే వారు పెట్టినటువంటి వాటర్ ప్లాంట్ని బట్టి నీకు వందనాలు నాయన. ఇప్పుడంతా మారిపోతూ ఉంది. ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూ ఉంది. రూపాయి పెట్టుబడిదారు 10 రూపాయలు పెట్టవలసి వస్తూ ఉంది. నీ దాసుని యొక్క ప్రతి అవసరత తీర్చండి. అలాగే ఈ దినం నాయన వాళ్ళ అక్కగారిని కలుసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణమై వెళ్ళాలి. అలాగే నాయన తనతో నీ సన్నిధి ఉంచండి. ఇదిగో పెద్దలతో ఏకీభవిస్తూ, సంఘం అంతటితో ఏకీభవిస్తూ నీ బిడ్డ యొక్క నా తండ్రి కుటుంబమును, వారికి ఇచ్చిన వ్యాపారమును, వారికి ఇచ్చిన బిడ్డలను, వారి యొక్క ప్రతి అవసరత కొరకు నాయన నీ నామములో నా తండ్రి నీ యొక్క దివ్యమైన శుభాలు ప్రకటిస్తూ ఉన్నాం. వారి జీవితాల్లో నీ కార్యములు చేయండి. వారి యొక్క ప్రతి అవసరత తీర్చండి. అలాగే నా తండ్రి శామ్యుయల్ని జ్ఞాపకం చేసుకునండి. ఈరోజు డిశ్చార్జ్ అవుతాడు. ఆ యొక్క ఊండు కూడా తొందరగా మానడానికి కృప దయచేయండి. అలాగే నాయన తన గొప్పవాడు కావాలని, కృపారావు కుటుంబంలో సమయాలు గొప్పవాడు కావాలి అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. గొప్పవారు అయ్యే ముందు నాయన అటు ఇటు తడబడుతూ ఉంటారు. అయినప్పటికీ నీ కృపను బట్టి నాయన ఆ యాక్సిడెంట్ కూడా అలాగే జరిగింది. అయితే నువ్వు కాపాడావు. ఇప్పుడు నా తండ్రి ఇంకా తన భవిష్యత్తును నీ చేతిలో పెడుతూ ఉన్నాం. సహాయం చేయండి. అలాగే నాయన మా యొక్క ధరణిని బట్టి నీకు వందనాలు నా తండ్రి. ఆ కుటుంబాన్ని నువ్వు ప్రేమించావు. పెద్ద పాపకు నాయన ఉద్యోగం మంచి స్థితిని ఇచ్చావు. ఇదిగో నాయన మండే జాయిన్ అవ్వడానికి, అలాగే తన హాస్టల్ ఫెసిలిటీస్, అలాగే తన యొక్క నాయన అధికారులు మన్నన పొందేలాగా తన పనిపాట్లన్నిటి ద్వారా నీ నామమును గణపరచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఇంకెంతమంది ఉద్యోగ అన్వేషణలో ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి మా యవన బిడ్డలందరూ వారి చదువుల ద్వారా ఇగో నాయన మంచి ఉద్యోగాల ద్వారా మేము వేచి ఉన్నాం. నీ సమయంలో తప్పక నువ్వు దయచేస్తావు. ఎక్కడ చికాకు లేకుండా, అసహనం లేకుండా నీ వైపు చూడడానికి నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయండి. ఎవరిని విడిచిపెట్టినంటున్నా నీ గొప్పదైన దీవెన మా కుటుంబాల మీద ఉంచండి. నీ దాసునుగా నీ నామంలో ప్రతి కుటుంబమును నీ చేతిలో పెడుతూ వారి యొక్క ప్రతి అవసరత తీర్చండి. ఈ సమయంలో మా సుధాన్ని బట్టి, జైనీస్ని బట్టి, నాన్నగారిని బట్టి నీకు వందనాలు నాయనా. నీ గొప్పదైన ఆత్మ కలిగించి నీ యొక్క ఆదరణ వారికి నువ్వు అనుగ్రహించావు. ఇక మీదట రాజుగా, ప్రభువుగా, తండ్రిగా, నడిపించేవాడిగా, భరించేవాడిగా నా తండ్రి ఆ కుటుంబానికి నీవు అండగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి. తిరిగి బయలుదేరి వెళుచుండగా ప్రతి ఒక్కరికి నీ సన్నిధి తోడుగా ఉంచండి. మహిమ, ఘనత, ప్రభావములు పొందండి. యేసు దివ్య నామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్.
పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము కూడి అయిన మనకును, రాలేని వారికి సార్వత్రిక సంగమునకును, సమస్త విధముల పరిచర్యలకును తోడుగా ఉండి నడిపించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ